బ్రేకింగ్ న్యూస్ ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం జాతరపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆలయ అభివృద్ధి, జాతర పనులపై స్వయంగా సమీక్షించేందుకు నేడు మేడారంలో పర్యటించనున్నారు సీఎం. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోబోతున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ను విడుదల చేయబోతున్నారు. గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులకు చేపట్టనుంది. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ వచ్చాయి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో సీఎంలు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలు పరిశీలించడం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గిలవేల్పుల సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యాన్ని తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన వాక్లో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లడం దర్శనాలతో సరిపుచ్చేవారు. మేడారం అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని సీఎం రేవంత్ సంకల్పించారు. ఆదివాసీల సాంప్రదాయాలు, ఆకాంక్షలు అద్దం పట్టేలా మేడారం జాతర అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే సీఎం అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. వీకెండ్ సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేయడంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రభుత్వం ఊతమివ్వనుంది. మేడారం అభివృద్ధికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రాబోతున్నారు. క్షేత్ర స్థాయి లోపల మేడారం జాతర సమయానికి శాశ్వత నిర్మాణాలు, అదేవిధంగా భక్తుల కోసం వసతి సౌకర్యాలు, రోడ్ల సౌకర్యాలు, ప్రధానంగా జంపన్న వాగు స్నానాల కోసం శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల అప్డేషన్ కోసము మాస్టర్ ప్లాన్ విడుదల చెబుతున్నారు. డిజిటల్ పద్ధతి లోపల ఈ యొక్క మాస్టర్ ప్లాన్ సీఎం రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంగణ వద్ద చిలకలగుట్ట వైపు ఉన్నటువంటి ప్రధాన ప్రాంగణ వద్ద కూడా ఆయన సభ ఉండబోతుంది. ఈ సభ నుంచే ఆయన మేడారం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రకటన చేస్తున్నారు. మొత్తంగా 236 కోట్ల రూపాయల నిధులతోని మిషన్ 100 పేరుతో 100 రోజుల్లోపు ఈ అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేసి శాశ్వత ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా వచ్చే 50 ఏళ్ల పాటు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలు చేసి ఈ యొక్క మేడారం మహాజాతరకు ప్రపంచవ్యాప్తమైన గుర్తింపు ఇచ్చే విధంగా డెవలప్మెంట్ వర్క్లు అయితే మొదలుపెట్టబోతుంది. గత కొన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మేడారంకు ప్రత్యేక హోదా వస్తుంది, అభివృద్ధి నిధులు వస్తాయని భావించినప్పటికీ కూడా ప్రతి ఏటా 5 నుంచి 7 కోట్లు మినహా నిధులు మంజూరు కాకపోయేది. కానీ ఈసారి 200 పైగా కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అందులో ప్రధానంగా ఈ యొక్క గద్దెలు, అటు మేడారం గద్దెలకు సంబంధించినటువంటి నిర్మాణాలు, పునర్నిర్మాణము, సుందరీకరణ చేయబోతున్నారు. అక్కడ దాదాపు 1,20,00,000 మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళంతా దర్శనం చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తొలిసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గద్దెలను పునర్నిర్మించి భక్తులకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, వీవీఐపీల కోసం ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల నిర్మాణము, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ ఆసుపత్రులు, పోలీస్ స్టేషను, పారిశుద్ధ్యానికి సంబంధించిన ఏర్పాట్లు, మంచినీళ్ళ కోసం దాదాపు 12 ప్లాంట్లు, ప్రధానమైన బస్ స్టేషను, రోడ్ల వెడల్పు,
కంప్లీట్ గా జంపన్నవాగు చుట్టూతా రిటైనింగ్ వాళ్ళు, చెక్ డ్యాములు, విద్యుత్ ఫైబర్ నెట్ కనెక్షన్లు మొత్తంగా చూసుకుంటే దీన్నంతా కూడా ఒక మోడల్ సిటీగా మేడారం మహాజాతర ప్రాంగణాన్ని చేసేందుకు ఆ ప్రత్యేకమైనటువంటి ఒక విజన్ తో అయితే వెళ్తున్నారు. ఇక జంపన్నవాగు కోసమే 39 కోట్ల కేటాయింపు జరుగుతోంది. సో ప్రధానంగా వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తారు కాబట్టి అక్కడ 39 కోట్ల నిధులతోని గద్దెల ప్రాంగణం నుంచి జంపన్న వాగు వరకు ప్రత్యేక నిర్మాణాలు, స్నానం ఆచరించిన అక్కడ నుంచి చిలకల గుట్ట వెనుక వైపుగా రిటైనింగ్ వాల్. సో పంట పొలాలు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాతర సక్సెస్ఫుల్ గా జరిగేందుకు కంప్లీట్ గా ఒక నూతనమైనటువంటి ఆలోచనతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక ఈ యొక్క నిర్మాణాలన్నింటినీ కూడా స్థానిక సాంప్రదాయాలు, ఎందుకంటే ఇదంతా కూడా స్థానిక గిరిజనుల సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఏళ్ల నుంచి ఈ యొక్క జాతర జరుగుతుంది. సో వాళ్ళతో ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ యొక్క నిర్మాణాలు చేసే విధంగా, డెవలప్మెంట్ వర్క్ చేసే విధంగా కూడా దాదాపు 30 నిమిషాల సేపు ఈ యొక్క పూజారులతో సమావేశం అవుతారు. అదేవిధంగా ఇక్కడ మేడారం జాతర సంబంధించినటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి పూజారుల పెద్ద మనుషులతో కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ డిజిటల్ పద్ధతిలో అయితే రిలీజ్ చేస్తారు. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మేడారం జాతరను ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విధంగా నిర్వహించేందుకు, అదేవిధంగా నిర్మాణాలు భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సునాయాసంగా అమ్మవారి దర్శనం కలిగి సునాయాసంగా వెళ్లే విధంగా కూడా అన్ని విధాలుగా ఆలోచనతో ఈసారి ఒక మాస్టర్ ప్లాన్ మిషన్ 100 అయితే ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించబోతుంది. ఇక ఈ యొక్క సభా సాక్షిగా కూడా ఆయన మేడారానికి సంబంధించినటువంటి గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో పీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా మేడారం జాతరకు ఎన్నో చాలా మాట్లాడినారు. సో అవన్నీ కూడా ఆయన ఈ రోజున అమలు చేసినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా కీలక ప్రసంగం కూడా ఉండదు. మొత్తానికి ఈ యొక్క సీఎం సభ కోసం కూడా దాదాపుగా 2500 మంది పోలీసు బలగాలు ప్రస్తుతం అందించవచ్చు. భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ యొక్క దాదాపు 2.5 గంటల పాటు 12 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకునేటువంటి సీఎం ఇక్కడ 2.5 గంటలు ఉండబోతున్నారు. గంట సేపు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోపల అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలు, జాతర మహాజాతర నిర్వహణ కోసము పోలీసులు, అదేవిధంగా మిగతా 23 ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో కూడా ఆయన సమీక్ష జరిపి ఈసారి ఎన్నడూ లేని విధంగా అయితే జాతరను సక్సెస్ చేసేందుకు, ఆ లోపు పూర్తి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేక చొరవతో ఈ రోజున క్షేత్రస్థాయి పర్యటన ఉండబోతోంది. ఇక మరికొద్ది సేపట్లోనే సీఎం చేరుకున్న తర్వాత స్థానిక మంత్రి సీతక్క ఆయనకు స్వాగతం పలకబోతున్నారు. సో మొత్తానికైతే మేడారంకు మహాదశ అయితే ప్రస్తుతం ఈ యొక్క సంవత్సరం అయితే ఆ డిజిటల్ ప్లాన్ ద్వారా ఓపెన్ చేయబడేటువంటి ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా ఒక మహాదశ అయితే మేడారం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ వేణు.